కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అతను తను పనిచేసే ఇంటి యజమాని కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు దూరమై తనతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు. 2 పిల్లలకు తల్లి అయిన తర్వాత తన భార్య పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోయాడు. పరాయి వ్యక్తితో వెళ్ళిపోయినా కూడా ఆమె తనకు భార్యగా కాకపోయినా కనీసం తన పిల్లలకి తల్లిగా ఉంటూ తమతో కలిసి బ్రతకమని వేడుకుంటున్న ఓ భర్త ఆవేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు నాగరాజు. నాగరాజుకు రాజ్యలక్ష్మితో పెళ్లై 10 ఏళ్లయింది. రాజ్యలక్ష్మి దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఇంట్లోనే ఆమె పెరిగింది. అదే ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు, రాజ్యలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి 8 ఏళ్లు తనతో కాపురం చేసిన భార్య 2 ఏళ్లుగా ఆమె ప్రవర్తనలో మార్పొచ్చింది అని, ఆమె వాళ్ల పక్కింట్లో ఉండే రవీందర్తో అక్రమ సంబంధం పెట్టుకొని 3 సార్లు అతనితో వెళ్లిపోయింది అంటున్నాడు నాగరాజు. రాజ్యలక్ష్మి మాత్రం తన భర్త తన స్నేహితురాలితో సంబంధం పెట్టుకోవడం వల్లే పొరుగింట్లో ఉంటున్న రవీందర్తో ప్రేమలో పడి అతనితో సంబంధం పెట్టుకున్నానని, రవీందర్ను పెళ్లి చేసుకోవడానికి అతనితో వెళ్లిపోయాను అంటోంది. నాగరాజుతో విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్న రాజ్యలక్ష్మి, రవీందర్తో వెళ్లిపోయినా సరే కనీసం తన బిడ్డలకు తల్లిగా అయినా రాజ్యలక్ష్మి తమతో కలిసి బతకాలి అంటున్న నాగరాజు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి నాగరాజు తన పిల్లలతో ఇక్కడికి వచ్చాడు. నా భర్తతో నాకు విడాకులు కావాలి. ఎందుకు కావాలి విడాకులు? నాకు ఆయన అంటే ఇష్టం లేదు. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఏం జరిగింది మీరు కరెక్ట్గా చెప్తే ముందు నుంచి మేము దాన్ని బట్టి మీకు విడాకులు ఇవ్వాలా లేదా అని మేము డిసైడ్ చేస్తాం. ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడాకులు కావాలి, ఎందుకు ఇంకొక అతన్ని ప్రేమించి అతనితో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు? పెద్దానికి ఏదో కారణం ఉండాలి కదా, చెప్పండి. సో మీరు వాళ్ళిద్దరు కలిసి ఉండడం మీరు చూశారు. మీరు ఆయన అడిగారా? అడిగాను. ఏమన్నాడు ఆయన? దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. నేను బెదిరించా, మీ అమ్మ నాయనకు చెప్తా, మన చుట్టాలకు అందరికి చెప్తా అని కూడా బెదిరించా. వాళ్ళందరికి చెప్తే నేను ఇట్లా నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పాడు మేడం. ఇలా బెదిరించిండు. ఇవన్నీ తట్టుకోలేక నేను రవీందర్తో వెళ్ళిపోయినా మేడం. మనతో చార్మినార్లో పోయింది. ఎవరిని పెట్టుకొని తిరిగినా వేరే మనతో పోతే తప్పే. పిల్లని నెంబర్ పెట్టుకునే కదా పోయింది. అమ్మాయిని పిలిపించండి. మీరు ఇద్దరు పోయినా తప్పు ఉండదు, వాంతో పోవడం తప్పే కదా. పరాయి మగంతో మనతో చీరలు అవన్నీ ఎందుకు కొనిచ్చుకున్నావు? వాడేమన్నా నీ తమ్ముడా అని చీరలు కొని వెనక, లేకపోతే మీ వెనక పుట్టినోడా ముందు పుట్టినోడా కొని వెనక నీకు చీరలు కొని వెనక? నీకెందుకు కొనిస్తాడు చీరలు? చీరలు ఎందుకు కొనిస్తాడు? సినిమాలకు ఎందుకు తిప్పుతాడు? పార్కులకు మేము పోలేదు. ఏమండి మీకు ఒక కుటుంబం ఉంది కదా, మీకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా? ఇలాంటి ఒక పరిస్థితి మీ ఇంట్లో జరిగితే అతనికి వచ్చిన కోపంలో న్యాయం ఉందా లేదా? ఆయనకు వచ్చిన కోపంలో న్యాయం ఉంది కదా. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే మన జీవితంలో మనం చేసిన తప్పులే మనల్ని కాటేసేది. అందుకని మీరు అసలు ఎందుకు అట్లాంటి ఒక ఎదవ పని చేయాల్సి వచ్చింది చెప్పండి. మేడం మా ఇంటి పక్కనే ఉండేవారు మేడం. ఇంటి పక్కన ఉంటే నేను ఆమెకి చెప్పాను మేడం ప్రేమిస్తున్నాను. ఆమె ఒప్పుకోలేదు. అంటే మీకు ఆమెకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసి మీకు ప్రపంచంలో ఇంకా అమ్మాయిలే దొరకలేదు ఆమెను ప్రేమించడానికి? ఈ అమ్మాయి అంట ఈ అమ్మాయిని అతను హింసిస్తాడంట. మీరు 6 నెలలు ఈ అమ్మాయితో పాటు నువ్వు చీరలు కొంటావు, చార్మినార్లు తిప్పుతావు, కూల్ డ్రింకులు తిప్పుతావు, బేకరీలు తిప్పుతావు, ఇంకోటి చేస్తావు, మళ్ళీ ఈ అమ్మాయిని అతను హింసిస్తాడు. పద్ధతి అన్నది లేదా జీవించడానికి? ఒక ఆడపిల్ల బతికిదేనమ్మా. ఇదేమన్నా చీర, లేకపోతే గాజులా, లేకపోతే నగల? ఇది బాగుంది, ఇది బాగుంది, కొనుక్కున్నా, ఇది వేసుకున్నా 10 రోజులు, తర్వాత మళ్ళీ ఇంకోటి నచ్చింది, ఈ చీర బాగుంది, తీసి పడేసి ఇంకో చీర కొనుక్కుంటాను అన్నట్ట మొగుళ్ళు. మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా. రండి నాగరాజ్.
నాగరాజు గారు మీ వయసు ఎంత? 30 years మేడం. ఏం పని చేస్తారు మీరు? మొబైల్ టెక్నీషియన్. మొబైల్ టెక్నీషియనా? అవును. మీ పాప పెద్దదా? పాప పెద్దది. ఓకే, ఎంత వయసు పాపకి ఇప్పుడు? ఇప్పుడు 8 years కంప్లీట్ అయింది. 8 years. డిసెంబర్ 28కి 8 years కంప్లీట్. డిసెంబర్ 28కి 8 years కంప్లీట్ అయింది. బాబుకి? బాబుకి 5 years. నీ పేరేంటమ్మా? చందన. చందన. చెప్పండి నాగరాజు గారు, ఏంటి మీకు ప్రాబ్లం? నేను ఫస్ట్ వెంకట్రామరెడ్డి సార్ అని వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను మేడం. 10th అయిపోయినాక డైరెక్ట్ ఒక 2 years ఖాళీగా ఉన్నాను. తర్వాత ఇంకా కార్ డ్రైవర్ నేర్చుకుని కార్ డ్రైవర్గా ఇప్పటికి అప్పుడు 20-21 years ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో చేస్తున్నప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నది. అట్లా ఇద్దరికి పరిచయం అయింది. ఇంకా పరిచయం అయిన తర్వాత సార్ అడిగారు ఒకసారి, అంటే మామూలుగా ఫోన్లో మాట్లాడుతున్నాం మేము, మామూలుగా ఫోన్ మొత్తం అడిగారు, ఆమెతో ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు అది అని అడిగితే, సార్ మ్యారేజ్ చేసుకుంటున్నా ఇది అని చెప్పాను. ఆయన తర్వాత ఒక 5-6 months తర్వాత యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసిండు మేడం. ఆయనే చేశారా మీ సార్? ఆయనే చేసిండు. 2000 ఇప్పుడు ఒక లాస్ట్ 1 year బ్యాక్ వరకు కూడా బాగానే ఉన్నాం మేడం. మార్చ్ లాస్ట్ ఇయర్ బ్యాక్. అంటే ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది? 7-8 years తీసుకొచ్చిందంట వాళ్ళు. చిన్నప్పుడే తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు? ఫస్ట్ అయితే నాకు తెలియదు, రీసెంట్గా ఉన్నారని తెలిసింది. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు రాలేదు. మీ ఓనర్ గారే దగ్గర ఉండి చేశారా? ఆయన పెళ్లి తర్వాత మీరు అక్కడ పని మానేశారా? అది ఒక 6 నెలల తర్వాత పని మానేసాను. ఇద్దరు మానేశారా? ఎందుకంటే ఆమె ఏం చేయలేదు పని. పెళ్ళైన 2nd రోజు నుంచి ఇంకా పోలేదు, పనికి ఏం పోలేదు. ఇంకా నేను ఒక 3-4 months తర్వాత మానేసిన. సరే, మానేశారు. తర్వాత ఎన్ని రోజులు బాగున్నారు? మేము వెళ్ళిపోయి ఒక 1 year ముందు వరకు కూడా బాగానే ఉన్నాం మేడం. వెళ్ళిపోయి 1 year ముందు వరకు కూడా బాగున్నాం. ఎన్నాళ్ళైంది మీ భార్య వెళ్ళిపోయి? 9 months అవుతుంది. 10 months అవుతుంది. మార్చి 30కి వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్. అంటే 1 year ముందు వరకు బాగానే ఉన్నాం. అంతకు 1 year అంటే వెళ్ళిపోయే ముందు 1 year నుంచి చేంజెస్ వచ్చినాయి మేడం. ఆమెలో చేంజెస్ వచ్చినాయి బాగా. ఏం చేసేది? అంటే ర్యాష్గా మాట్లాడడం, నా గ్లామర్ మీద కామెంట్ చేయడం, నా ఫిజికల్ మీ గ్లామర్ మీద కామెంట్ చేయడం అలాంటివి చేసేది బాగా. టైలరింగ్ నేర్చుకుంటున్నాను వెళ్తున్నా చెప్పి టైలరింగ్కి వెళ్ళకుండా 6 months బయట తిరిగింది. టైలర్ షాప్కి వెళ్ళకుండా 6 months నుంచి టైలర్ షాప్కి వెళ్ళలేదు. ఈమె ఇంకో ఇద్దరు కలిసి రవి అనే అతనితో బయట తిరిగింది. రవి ఎవరు? ఇంటి పక్కన ఉంటాడు. మీ ఇంటి పక్కన అతను ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్. సో ఈవిడ టైలరింగ్ క్లాసెస్కి వెళ్తానని అతనితో బయట తిరిగేది. వెళ్ళలేదు. అంతా 1 week or 10 days వెళ్ళిందంట. వెళ్ళి కనుక్కుంటే 1 week or 10 days వెళ్తే వీళ్ళ బిహేవియర్ నచ్చక వాళ్ళు వద్దని చెప్పినట్టు ఇద్దరిని. వద్దని చెప్తే ఇంక వీళ్ళు బయట టైలరింగ్కి వెళ్తున్నా అదే కంటిన్యూ చేసింది. ఈమె ఫ్రెండ్ ఇంకో ఆమె ఉంది. ఇద్దరు కలిసి టైలరింగ్కి వెళ్తున్నా చెప్పి టైలరింగ్కి వెళ్ళకపోయేది. వెళ్ళకుండా బయట తిరిగి ఇంటికి వచ్చేది. కట్టు మళ్ళీ నేను వచ్చే టైంకి ఇంటికి వచ్చేది వీళ్ళు. సో తర్వాత ఏమైంది? తర్వాత మార్చి 30కి ఫోన్ చేసింది మేడం, నేను రవితో వెళ్ళిపోతున్నాను ఇట్లా అని. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసిందా? వెళ్ళిపోతున్నానని చేసి ఆల్రెడీ బోయినపల్లి ఉండి ఫోన్ చేసినట్టు తర్వాత చెప్పింది. బోయినపల్లి ఉండి ఫోన్ చేసింది. కాల్ లిస్ట్ లో కూడా చెక్ చేస్తే బోయినపల్లి వచ్చింది లాస్ట్ అవర్. బోయినపల్లి నుంచి ఫోన్ చేసింది. ఏం చెప్పింది ఆవిడ? నేను రవితో వెళ్ళిపోతున్నా, అది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నా అది అని చెప్పింది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పింది. ఇది చెప్పి ఇది వెళ్ళి ఎన్ని రోజులు అయింది? లాస్ట్ ఇయర్ మార్చ్ 30. లాస్ట్ ఇయర్ మార్చ్ 30 తెలిపోయింది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. సో మీరు ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ లేదు. నేను షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి లాక్కుంది ఇల్లు. లాక్కుంది. వినీళ్ళు రవి ఇల్లు కూడా లాక్కున్నది. ఇద్దరు లాక్కుని మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తే ఇది వెంకటరామరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిన ఇట్లా జరిగిందని చెప్తే ఆయన పిఎస్లో కంప్లైంట్ ఇవ్వన్నాడు. వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. కుక్కడపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 4 months తర్వాత ఐఎంఏ ట్రేస్ చేసి తీసుకొచ్చింది. నిజామాబాద్లో ఉంటే తీసుకొచ్చింది మేడం. ఎవరు? నిజామాబాద్లో వీళ్ళిద్దరు నిజామాబాద్ పిల్లలు వీళ్ళందరూ నిజామాబాద్లోనే ఉన్నారు మేడం. 4 months తర్వాత తీసుకొచ్చింది. తీసుకొచ్చిన మళ్ళీ 1.5 months ఊర్లో ఉంచిన. ఊర్లో ఉంటే కొంచెం ఇంకంటే డిస్టర్బ్ లేకుండా ఉంటుందని చెప్పి ఊర్లో ఉంచిన. తర్వాత నేనే ఊరికి వెళ్ళిపోదామని, ఇక్కడ మొత్తం అన్ని సెట్ చేసుకుని ఊరికి వెళ్ళిపోదామని ఊర్లో ఉంచిన. 1.5 months తర్వాత మళ్ళీ వచ్చి రవి తీసుకుపోయాడు. సో మీ ఊరికే అతను డైరెక్ట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. ఒక 5-6 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళని వచ్చి తీసుకొని వచ్చాను. గోపాల్పేట పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేస్తే పట్టుకున్నాను. మామూలుగా వేరే వాళ్ళు వెళ్తే ఏమో బైకులు వేసుకొని అయితే దొరకలేదు. వీళ్ళు దొరకపోయేసరికి గోపాల్ పోలీస్ స్టేషన్, అదే పోలీస్ స్టేషన్ మీద వెళ్ళాలి మేడం. మా ఊరు నుంచి వస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పట్టుకున్నారు గోపాల్పేట పోలీస్ స్టేషన్లో. వాళ్ళు పట్టుకొని మళ్ళీ అప్పుడు కొంచెం మామూలుగా చెప్పి ఇంకా మళ్ళీ తీసుకొని పోయినాం లక్ష్మిని. మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళాం. పోయినాక ఊరికి పోయిన తర్వాత ఒక 15-20 days తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఉంటాను, ఊర్లో ఉండను అది అన్నది. అంటే సర్లేని ఇక్కడ రూమ్ తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చిన మేడం. తీసుకొచ్చినాక 15-20 రోజులకు మా అమ్మ వాళ్ళని చూడాలని, మా అక్కన మా అమ్మని చూడాలని ఉంది పోతున్నది. అయితే వాళ్ళతో ఫోన్ మాట్లాడిపించి నేను బస్సు బుక్ చేయించి బస్సు ఎక్కించిన మేడం. వాళ్ళ ఊరికి వెళ్ళి 4 days ఉన్నది అక్కడ.
4 days ఉండి 4 days తర్వాత నాకు కాంటాక్ట్లో లేదు. 4 days నుంచి ఇప్పుడు 1.5 month 2 months అవుతుంది నా కాంటాక్ట్లో లేదు ఇప్పుడు. మీ పిల్లలు మీ దగ్గర వదిలేసి వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి? ఫస్ట్ టైం మా వదిలేసిపోయింది, నా దగ్గరనే పెట్టిపోయింది. మా అమ్మమ్మ దగ్గర ఉంటారు మేడం, మా అమ్మ మా నాన్న దగ్గర ఉంటారు. అప్పటి నుంచి మీ అమ్మ మీ నాన్న దగ్గర ఉంటున్నారా పిల్లలు? అవును మేడం. ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ? నాకైతే ఇంకా కాంటాక్ట్లో లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మని అడిగితే మాకు తెలియదు, మాకు ఫోన్ చేయొద్దని సీరియస్గా చెప్పిండు మొన్న ఒకసారి. ఇంకా కొంచెం వాళ్ళకు కూడా ఫోన్ చేస్తలేను. 4-5 సార్లు ఎమ్మడెమ్మడి ఫోన్ చేస్తే వాళ్ళు అట్లా అన్నారు మేడం. వాళ్ళు సీరియస్గా మాకు తెలియదు అని చెప్పారు. చెప్తే ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో మీకు తెలియదు. తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు జీ తెలుగుకి మీరు పెట్టారా? నేను పెట్టలేదు, ఆ. లక్ష్మి రాసి లెటర్ వాళ్ళే రాసి పెట్టారా? లక్ష్మి లెటర్ రాసిందని చెప్పిండు మేడం. సరే మీరు ఏమనుకుంటున్నారు మీ భార్య గురించి? కలిసి ఉంటే బాగానే ఉంటుంది. ఆవిడ మీరు కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆవిడ ఏమంటుంది మీతో? ఆవిడ ఏమంది లాస్ట్ లో మీతో? కలిసి ఉండను ఉండనని చెప్పే వెళ్ళిపోయిందా? అంటే వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదు, కొంచెం అటు ఇటుగా మాట్లాడింది అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి అవేం ఆలోచించకు, 1.5 month 2 పండుగ సంక్రాంతి పండుగ వరకు ఉండు, 1.5 month 2 months ఉంది కదా, అప్పటి వరకు ఉండు, అప్పటి వరకు నీ మైండ్ సెట్ కొంచెం సెట్ అవుతుంది, వాళ్ళతోనే ఉండు, అప్పటి వరకు ఏం పిచ్చి పిచ్చిగా చేయకు అని చెప్పి పంపించి. అంటే ముందే చెప్పింది మీతో, మీరంటే నచ్చట్లేదు మీతో ఉండదని చెప్పింది? చెప్తూ వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పింది మేడం. ఇండైరెక్ట్గా చెప్తే నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, అక్కడైతే 1.5 month 2 months ఉంది కదా ఇంకా పండగ, అప్పుడు కరెక్ట్గా ఐడియా లేదు 1.5 month ఉందో 2 months ఉందో ఐడియా లేదు. అయితే 1.5 month అయితే ఎగ్జాక్ట్గా ఉన్నది చెప్పాను. అది ఈ 1.5 month ఉండిన తర్వాత ఒకవేళ నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం, అప్పటి వరకు అయితే వాళ్ళతో ఉండని చెప్పి. సో ఆవిడైతే క్లియర్గా మీతో ఉండడం ఇష్టం లేదన్నది చెప్తూనే ఉంది. చెప్తాను. సో మీరు మటుకు ఆవిడ మీతో కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? కలిసి ఉంటే పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు మేడం. పిల్లల గురించే ఉండాలనుకుంటున్నారా, మీకు కూడా కావాలనుకుంటున్నారా? ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే కావాలనుకున్నాను మేడం. థర్డ్ టైం ఏంటంటే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు అంతే. 2 సార్లు ఇలా జరిగింది కదా. ఇంత జరిగిన తర్వాత మీకు ఆవిడ ఉన్నా లేకపోయినా బట్ పిల్లల గురించి ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? పిల్లల గురించి ఉంటే బెటర్ అని కదా, ఉంటే కూడా ఇప్పుడు కూడా బాగానే చూసుకుంటాను నేను. ఆవిడని కూడా చూసుకుంటాను? బాగానే చూసుకుంటాను. సరే ఇప్పుడు మీ భార్య పేరు లక్ష్మి అన్నారు కదా, సరే ఆవిడని ఒకసారి పిలిచి మాట్లాడదాం. ఆవిడ ఏమనుకుంటుందో, ఆవిడ ఎందుకు ఇలా చేసింది? సరే లక్ష్మి గారు రండి. చెప్పండి లక్ష్మి గారు, మీ వయసు ఎంత అండి? 25. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండి. నా భర్తతో నాకు విడాకులు కావాలి. ఎందుకు కావాలి విడాకులు? నాకు ఆయన అనిపిస్తుంది. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు, ఏం జరిగింది మీరు కరెక్ట్గా చెప్తే ముందు నుంచి మేము దాన్ని బట్టి మీకు విడాకులు ఇవ్వాలా లేదా అని మేము డిసైడ్ చేస్తాం. ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడాకులు కావాలి, ఎందుకు ఇంకొక అతన్ని ప్రేమించి అతనితో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు? ప్రధానికి ఏదో కారణం ఉండాలి కదా. నన్ను వేరే వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళే పెళ్లి చేసి ఇచ్చారు. ఎవరు? వెంకటరామరెడ్డి గారు. మీ అమ్మా నాన్న లేరా? లేరు, ఉన్నారు ఇప్పుడు. అంటే మీ అమ్మా నాన్న దగ్గర నుంచి అతను తీసుకొని వెళ్ళి పెంచుకున్నారా వాళ్ళు? వాళ్ళే ఇద్దరం లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసి ఇచ్చారు. ఇతన్ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఏమైందమ్మా? సంవత్సరం వరకు బాగానే ఉన్నాను. సంవత్సరం బాగున్నారు, తర్వాత ఈయన టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. చిన్న చూపు చూడడం, నీకు ఎవరు లేరని వెనుక ముందు, అలాంటి మాటలతో నన్ను చాలా హింసించాడు. అంటే ఏమి హింసించాడు? ఏం చిన్న చూపు చూశాడు? నాకు వెనుక ముందు ఎవరు లేరని, నీకు అత్తమామ లేరు అని చాలా ఇది చేశాడు. లక్ష్మి, ఇప్పుడు ఆయన ఒక కథ చెప్పారమ్మా నీ గురించి. ఇప్పుడు ఆయన చెప్పిన కథ ప్రకారం నీ గురించి ఎవరన్నా కూడా చాలా తప్పుగా అనుకుంటారు అతను చెప్పిన ప్రకారం. సో మీరు మీ కథ మీ సైడ్ నుంచి అసలు ఏం జరిగిందని చెప్తేనే, 2 కథలు విన్నప్పుడే రేపు నాకు కానీ చూసే వాళ్ళకి కానీ ఏం జరిగిందని తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏం చేయాల్సి వచ్చిందనేది అర్థమవుతుంది. సో మీరు క్లియర్గా ఏం జరిగిందని చెప్పాలి. చెప్తారా? మీకు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఆయన ఎదురుగుంటే చెప్పలేను. ఆయన ఎదురుగా ఉంటే మీరు చెప్పలేరు. సరే, ఇప్పుడు ఆయన నేను బయటికి పంపించేస్తే చెప్తారా? చెప్తాను. సరే సార్, మీరు పిల్లలతో కాసేపు బయట ఉండండి, మళ్ళీ పిలుస్తాను నేను. పిల్లలు ఉండను మేడం. పిల్లలు కావాలా? సరే అమ్మా, పిల్లల్ని పంపించండి. ధైర్యంగా మీరు ఎందుకు ఏం చేయాల్సి వచ్చింది, ఈ పని ఏం జరిగింది చెప్పండి. నేను రవీందర్ని ప్రేమిస్తున్నాను.
అతను ఫస్ట్ చెప్పాడు ప్రేమిస్తున్నాను. ఎవరు? రవీందర్ని మీరు ఇప్పుడు ప్రేమించారు, ఇతను కాకుండా. మీ భర్త పేరేంటి? నాగరాజు. నాగరాజు. ముందు నాగరాజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ముందు నుంచి చెప్పండి, అసలు నాగరాజుని ఎలా కలిశారు, ఎలా ప్రేమించుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఏం జరిగింది? మా ఇంట్లో అతను డ్రైవర్ గా ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ దగ్గర. ఓకే. అతను పరిచయం అయింది, లవ్ చేసుకున్నాము. వాళ్ళు ఒప్పుకోలేదు, నాగరాజు అంటే ఇష్టం లేదు వాళ్ళకు. అగ్రిమెంట్ రాసుకున్నారు, నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు, అతను పెళ్లి చేసుకుంటాను. ఎవరు? మిమ్మల్ని పెంచిన వాళ్ళు. అప్పటి నుంచి చూసులేదు, నాకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు వచ్చి చూడలేదు, అసలు వాళ్ళతో కాంటాక్టే లేదు నాకు. అలా అని చెప్పి వాళ్ళు రాసుకొని మిమ్మల్ని పంపించేశారు, పెళ్లి చేసి పంపించేశారు. తర్వాత సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను చిన్న చిన్న టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏం టార్చర్? కొట్టడం, కానీ ఇట్లా కోపం వచ్చినప్పుడు కొట్టడము, నన్ను ఎక్కడికి బయటకు తీసుకెళ్ళకపోవడం, నువ్వు ఊర్లో కొంట వస్తే నన్ను చిన్న చూపు చూస్తారు, నిన్ను ఎంబడి పెట్టుకెళ్ళనని చాలా అనేవాడు. ఇంకా తర్వాత కుక్కడపల్లికి వచ్చేసాము. అక్కడికి వచ్చి బాగానే ఉన్నాం అప్పుడు. మళ్ళీ తర్వాత నా టైలరింగ్కి వెళ్ళేదాన్ని నేను, నాతో పాటు వేరే అమ్మాయి ఉండేది. అమ్మాయితో ఈయన కనెక్షన్ ఉంది మేడం. మీ ఫ్రెండ్ కి మీ ఆయనకి కనెక్షన్ ఉంది. ఆమెకు చెప్పింది, ఈయన కూడా చెప్పాడు నాతో, నాకు అట్లే అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి. ఆ విషయం చెప్పగానే నేను తట్టుకోలేకపోయాను మేడం. నేను చచ్చిపోతా అది ఇది అని చెప్తే రవీందర్ అంతకు ముందుకే నాకు ప్రపోజ్ చేశాడు మేడం. రవీందర్ ఎవరు? ఇప్పుడు నేను ఇతనితో ఉంటున్నాను. అదే అతను ఏం చేస్తాడో అతనితో మీకు ఎలా పరిచయం అయింది? రవీందర్ సడన్ గా రాడు కదా. రవీందర్ అనే వ్యక్తి ఏమండి మీ ఇంటి పక్కన ఉంటాడు. మీ ఇంటి పక్కన ఉండి అతను ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్. సో అతను మిమ్మల్ని ఇంతకు ముందే ప్రపోజ్ చేశాడు. ఏంటి, మీకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ప్రపోజ్ చేశాడు. సో మీరు మీ భర్తకి ఇంకొక మీ ఫ్రెండ్ తో కనెక్షన్ ఉందని తెలిసింది కాబట్టి మీరు రవీంద్రని ప్రేమించారా? ఇట్లా బయటకు వచ్చేసాను, పిల్లని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అంటే మీ భర్తకి మీ ఫ్రెండ్ కి కనెక్షన్ ఉందని మీరు చూసారా? చూసాను. ఎక్కడ చూసారు? ఇంట్లోనే, మా ఇంట్లోనే. ఆ అమ్మాయి కూడా అనింది నాకు ఆయన అంటే ఇష్టం అని చెప్పి. అడిగారా మీరు మీ ఆయన్ని? అడిగాను. అడిగితే ఏమన్నా? నాకు ఇష్టం అని చెప్పాడు. ఇష్టం, మీరంటే ఇష్టం లేదు అని చెప్పాడా? చెప్పాడు. సో ఇంకా తర్వాత ఏమన్నాడు? ఏమనలేదు. అలా చేయకండి అని మీరు అనలేదా? అన్నాను. అంటే ఏమన్నాడు? అలాగే చేస్తా అన్నాడా? నాకు అట్లా ఫీలింగ్స్ ఉన్నాయి, నేను అట్లనే చేస్తా అన్నాడు. సరే, ఇప్పుడు మీరు భర్తను వద్దంటున్నారు, మరి ఈ విషయాలన్నీ పిల్లలు వింటే పర్వాలేదా మీకు? ఏమ్మా? పంపించండి బాబు, మీరు బయటకు వెళ్ళండి. చెప్పండి. సో మీరు వాళ్ళిద్దరు కలిసి ఉండడం మీరు చూసారు, మీరు ఆయన అడిగారా? అడిగాను. ఏమన్నాడు ఆయన? దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. నేను బెదిరించాను, మీ అమ్మ నాయనకు చెప్తా, మన చుట్టాలకు అందరికి చెప్తాను కూడా బెదిరించాను. వాళ్ళందరికి చెప్తే నేను ఇట్లా నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పాడు మేడం. ఇలా బెదిరించిండు. ఇవన్నీ తట్టుకోలేక నేను రవీందర్తో వెళ్ళిపోయినా మేడం. రవీందర్తో ఏం చెప్పారు? ఏమని వెళ్ళిపోయారు? పెళ్లి చేసుకున్నాను. అతనితో వెళ్ళిపోయి అతను పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోయారా మీరు? పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. మరి పిల్లలకి మీ భర్తకి ఏమి సంబంధం లేదా? మీ భర్తతో చెప్పన్నా వెళ్ళాలి కదా, మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకొని వెళ్ళాలి. ఇలా వెళ్ళడం పద్ధతేనా? పద్ధతి కాదు మేడం, తప్పే నేను చేసింది. సో వెళ్ళిపోయారు. తర్వాత నేను వెతికిండు, నేను ఎక్కడికి వెళ్ళాము ఏందని. కాల్ డేటా తీసాడు, దొరికినాం, నిజామాబాద్లో దొరికిన తర్వాత తీసుకెళ్ళిపోయారు బెదిరించి. పోలీస్ స్టేషన్లో బెదిరించిండు, పోలీసులతో కూడా బెదిరించిండు. నన్ను భయపడి వెళ్ళిపోకపోతే చంపేస్తా, అతను రవీంద్రని చంపేస్తామని బెదిరించారు. ఎవరన్నారు? నాగరాజు వాళ్ళ చుట్టాలు కూడా అన్నారు. వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయినా, ఊరికి తీసుకెళ్ళిపోయారు నన్ను. నాగరాజు ఏమో హైదరాబాద్లో ఉన్నాడు పని చేసుకుంటా. నన్ను పిల్లల్ని ఊర్లో పెట్టాడు. అక్కడ మా అత్తమామ టార్చర్ పెట్టారు. ఇట్లా జరిగిన తర్వాత ఏం టార్చర్ పెట్టారు? ఇవంతో వెళ్ళిపోయిన వాడితో పడుకున్న అది మా మామయ్య కూడా నన్ను గుద్దాడు మేడం. మీ మామయ్య రమ్మన్నాడు నన్ను. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావి, వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావి, అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావి అతి తెలివితో. ఇలా జరగడానికి మీ జీవితం కారణం ఎవరమ్మా, మీరేనా ఇంకెవరన్నానా? ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని అనడానికో లేకపోతే తర్వాత ఏం చేయని చెప్పండి. అలా టార్చర్ పెట్టారు. మళ్ళీ రెండోసారి కూడా మీ స్టూడియోకి రావాలని మళ్ళీ రవీందర్కి ఫోన్ చేశాం మేడం. ఊరికి వచ్చాడు, పల్లెటూరికి, వాళ్ళ ఊరికి రవీందర్. 5 మందినేమో తీసుకుని మళ్ళీ నన్ను తీసుకొచ్చేద్దామని ఇట్లా ఫోన్ చేయమని చెప్పా మేడం. చెప్పాడంట ఫోన్ చేసి మీ స్టూడియోకు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. సడన్గా అందరికి ఫోన్ చేసి చెప్పేశారు ఊర్లో చూసి. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా బాగా కొట్టాడు రవీందర్ని, నన్ను కూడా కొట్టాడు. అక్కడ ఈ విషయం చెప్పా, మా మావయ్య ఇట్లా ఇబ్బంది పెట్టిండు నన్ను, అది చెప్పిన మేడం. మా మావయ్యని కూడా తిట్టారు. ఎవరు? పోలీసు వాళ్ళు తిట్టారు. అది పద్ధతి కాదని. నా భర్త నేను ఒకటే దగ్గర ఉండాలని రాపించుకున్నా స్టేషన్లో. సరే అన్నారు, తీసుకెళ్ళలే కొద్ది రోజుల వరకు. మళ్ళీ ఊర్లోనే పెట్టాడు. తర్వాత మా పుట్టింటికి వెళ్ళిపోతా మా ఊరికి అని చెప్పా మేడం. వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక పంపించలేదు. నువ్వు నీ కోసం ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా, 1,20,000 ఖర్చు పెట్టినా, నాకు ఆ డబ్బులు ఇచ్చేసి పో నువ్వు అని పట్టుకుని కూర్చున్నాడు నాగరాజు. నాకు డైవర్స్ కావాలని చెప్పేసిన మేడం. అప్పుడు కూడా నిజామాబాద్లో ఉన్నప్పుడే వేసాను నేను డైవర్స్కి. అంటే మీ అత్తగారు మామగారి నుంచి తీసుకొచ్చేసి మీరు మళ్ళీ సపరేట్గా రూమ్లో ఉన్నారంట కదా కొన్ని రోజులు? 20 రోజులు ఉన్నా అంతే. తర్వాత ఇలా చెప్పిన తర్వాత మీరు అప్పుడే డైవర్స్ అడిగారు మీరు నాగరాజుని? ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు అడిగితే ఏమన్నాడు? ఇవ్వాలన్నాడు. రిప్లై పంపాడు, ఏం పంపాడో తెలియదు. అంటే మీరు నోటీస్ పంపించారా అతనికి? ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి. ఏది ఇతనితో రవీందర్తో ఉన్నప్పుడు పంపించారా? పంపించాను. చాలా రకాలుగా భయపెట్టాడు ఇట్లా జరిగిన తర్వాత. అవును, మరి కరెక్టా? మీరు పిల్లల్ని వదిలేసి అలాగా పెళ్లి చేసుకుని పెళ్ళాం ఇంకొక ఎవరితో వెళ్ళిపోతే ఎవరు ఊరుకోరు కదా? ఊరుకుంటారా? మీరు అతని పొజిషన్లో ఉంటే ఊరుకుంటారు? ఊరుకోరు కదా? మరి అతను చేసింది కరెక్టే కదా, అవునా కదా? కరెక్టే. సో తర్వాత ఏమేం చెప్పండి. తర్వాత మా ఊరికి వెళ్ళిపోయినాను. అక్కడ 20 రోజులు ఉన్నా. అక్కడ మా అక్క ఇబ్బంది పెట్టింది, ఇతనితో వెళ్ళిపో అని. ఎవరు? రవీందర్తో వెళ్ళిపోమనా? నాగరాజుతో వెళ్ళిపోమని చెప్పింది. నేను వెళ్ళాను. అంతే కదా, ఎవరన్నా పుట్టింటో అదే చెప్తారు. పెళ్లి చేసుకున్న వాడితో వెళ్ళి ఉండమనే చెప్తారు. ఆవిడ చెప్పడంలో తప్పలేదు కదా? మళ్ళీ భయపడిపోయి ఆవిడ చెప్పడం కరెక్టా కదా? కరెక్ట్. సో తర్వాత ఏం చేశారు? మళ్ళీ రవీందర్తో వచ్చేసి మిమ్మల్ని కలుస్తున్నాం. మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా వెళ్ళిపోయి. ఇప్పుడు మీ మామయ్య గారి ఇంట్లో ఉన్నారా? ఎవరు? రవీందర్తో. మీ మామయ్య ఎట్లా ఉంచుకున్నాడు మిమ్మల్ని? ఏ విధంగా మామయ్య అవుతాడు ఆయన? మా అమ్మ వాళ్ళ అన్నయ్య. మీ అమ్మ వాళ్ళ అన్నగారా? మరి ఆయన ఎట్లా ఉంచుకున్నారు? ఇవన్నీ తెలిసి ఉంచుకున్నారా మిమ్మల్ని ఇంట్లో? మీరు చేసింది కరెక్ట్ అని చెప్పాడు ఆయన? తిట్టాడు. ఆయన ఏమన్నారు? తిట్టారా? లేదా మీరు వెళ్ళి నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపోమానన్నా చెప్పాడా లేదా? ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? నాకు నా భర్తతో ఉండడం ఇష్టం లేదు. నాకు పిల్లలు కావాలి, డైవర్స్ కావాలి. అంటే మీ భర్తతో ఉండడం ఇష్టం లేదని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినన్నా లవ్ చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. భర్త అన్నాక ఇంట్లో మాట రాకుండా ఉండదు. సో అది కారణంగా పెట్టుకొని మీరు ఇంకొకరిని ఎవరన్నా రోడ్డు ఇవాళ రవీంద్ర కనిపించాడు. ఇప్పుడు రవీంద్ర కూడా రేపు కొన్నాళ్ళు ఉంటే ఇంకోటి ఏదో అంటాడు మిమ్మల్ని. అప్పుడు ఇంకొకరు ఎవడో వస్తాడు, అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారా? మరి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు? పిల్లలకి అన్నది మీరు నాగరాజుతో. మీరు 2 పిల్లల్ని కానీ పిల్లల గురించి కూడా మీరు పట్టించుకోవడం అంటే ఇబ్బంది పెడుతున్నాడు. ఎట్లా ఉండాలి చెప్పండి? నా ఇంట్లో ఏమి ఇబ్బంది పెట్టారు? చాలా టార్చర్ పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళు. మీరు వాళ్ళ అమ్మ వాళ్ళ టార్చర్ ఎప్పుడు పెట్టారు? మీరు వెళ్ళిపోయిన తర్వాత పెట్టారు ఇంకొకరితో, అవునా? మీరు మంచిగా మీరు తిన్నగా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకంటారు? ఎవరన్నా అంటారు. ఇప్పుడు దొంగతనం చేసేసాడు ఒకడెవడో, ఆడు జైలు నుంచి వచ్చినా కూడా నువ్వు దొంగనే అంటారు, అనరా? ఆడి తర్వాత మంచిగానే ఉండనివ్వండి, పర్లే. వాడు కష్టపడి పని చేసినా ఒకసారి దొంగతనం చేస్తే దొంగే. సో మీరు అలాంటి పని చేసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అనడంలో తప్పే ఉందమ్మా? అది టార్చర్ ఎలా అవుతుంది? మనం చేసిన తప్పుకి మనం అనుభవిస్తున్నది అది. సరే, ఇప్పుడు మీ ఉద్దేశం మీకు పిల్లలు కావాలి, నాగరాజు అక్కర్లేదు, మీరు రవీంద్రతో వెళ్ళి ఉంటారు. నాగరాజు విడాకులు ఇచ్చేయాలి మీకు. సరే లక్ష్మి, ఇప్పుడు మీరు మీ భర్త దగ్గర నుంచి మీకు విడాకులు కావాలి, మీకు పిల్లలు కావాలి, మీరు రవీంద్రతో వెళ్ళిపోతారు. దీనికి అతను ఒప్పుకోవాలి. ఇదే కదా మీ అభిప్రాయం ఇప్పుడు? సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు అతను మిమ్మల్ని టార్చర్ పెట్టాడు,
ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఇవన్నీ అందుకే నేను వెళ్ళిపోయాను అని. ఇప్పుడు నేను నాగరాజుని పిలుస్తా, ఎదురుగా మీరు ఫేస్ టు ఫేస్ అతన్ని అడగాలి. అడుగుతా. అతన్ని అడుగుతా. మీరు ఇందులో ఎవరు అబద్ధాలు చెప్పినా బాగుండదు, సరేనమ్మా? ఇప్పుడు యాక్చువల్గా మీరిద్దరూ కూడా మీ పిల్లల జీవితం గురించి ఆలోచించడం, అంటే అతను ఆలోచిస్తున్నట్టే కనబడుతుంది మరి నాకైతే. కానీ మరి మీరు మటుకు మీ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు నాకు కనబడట్లేదు. కానీ మీరు చెప్పిన ప్రకారం అతని విధంగా అంత టార్చర్ పెట్టుంటే అప్పుడు ఏంటని ఆలోచించవచ్చు. సో పిలుస్తాను, అతని ముందు మీరు అతను ఏమేం చేశాడు అడగండి. నాగరాజు గారు రండి. మీ స్టోరీ మీరు చెప్పారు, ఆవిడ స్టోరీ ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పిన ప్రకారం మీ ఇద్దరి మాటల్లో నాకు తెలిసిన తేడా ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం వరకు, అంటే అతనితో వెళ్ళిపోయే ముందు వరకు ఆవిడ బాగానే ఉండింది మీతో అని చెప్తున్నారు మీరు. 1 year ముందు వరకు. 1 year ముందు వరకు. కానీ అప్పుడు ఆవిడ చెప్పడం ఏంటంటే, పెళ్ళైన సంవత్సరం వరకే మేము బాగున్నాం, ఆ తర్వాత నన్ను చాలా హింసలు పెట్టాడు నాగరాజు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోలేదంట కదా, వాళ్ళకి ఇష్టం లేదంట కదా. వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకొని నీకేమైనా మాకు సంబంధం లేదని చెప్పేసి పెళ్లి చేశారు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని చూడడానికి కూడా రాలేదని చెప్తుంది ఆ అమ్మాయి. మీరు ఆ విషయంగా ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టారని, నీకు ఎవరు లేరు, నీకు చూడడానికి ఎవరు లేరు, నీ సొంత వాళ్ళు ఎవరు లేరు అనడము, ఇలాగా అమ్మాయిని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలంటే నిన్ను తీసుకెళ్తే నాకు అసహ్యం అనడము, ఆమెను కొట్టడము, తిట్టడము, ఇలాంటివన్నీ చేశారు అని చెప్తున్నారు ఆవిడ. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడుగుదామని నేను పిలిపించాను మిమ్మల్ని. ఉండండి, ఇప్పుడు ఆవిడ అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. ఆయన ఏమేమి తప్పులు చేశారు చెప్పమ్మా. చిన్న చూపు చూడలేదా నన్ను? నేను చిన్న చూపు డైరెక్ట్గా చూసి మాట్లాడండి. నేను చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. చూసినావు, రవితో పరిచయం అంతకు ముందు నుంచే చూసినావు, భరించుకుని ఉన్నా నేను. నేను ఎప్పుడు నేను చిన్న చూపు చూడలేదు. చూసినావు నన్ను, చూడలేదు. చూసినావు. మీ వాళ్ళు కూడా నన్ను తిట్టడం చేసి స్టార్ట్ చేసారు. సరే మేడం, ఆమె చిన్న చూపు చూసింది అంటున్నారు కదా, మా చుట్టుపక్కల ఇప్పుడు మేము దాదాపు ఒక నేను అట్లా ఉన్నా కదా, 7 years నీ పరువు పోతుంది. నేను అట్లా ఉన్నా బయట. కొన్ని 10 families ఉంటాయి అక్కడ, వాళ్ళు ఏ ఒక్కరన్నా నాకు ఎగనిస్ట్ గా చెప్తారు. వాళ్ళు చెప్పారు నీకు వ్యతిరేకంగా. మీరు అమ్మ నువ్వు చిన్న చూపు చూడడం ఏంటని చెప్పమ్మ. చిన్న చూపు చూడడం అంటే ఏం చేశాడు? నేను రావద్దన్నాడా, బయటకు రావద్దన్నాడా, 10 మంది ముందు తిట్టాడా, లేదా ఇంట్లో కొట్టాడా? అడగండి. ఆయన అడగకుండా చిన్న చూపు చూడలేదా, చిన్న చూపు చూడలేదు, ఏంటి చిన్న చూపు అని దానికి అర్థం ఏంటి? కొట్టేవాడు, చిన్న విషయాల్లో కొట్టేవాడు. ఎందుకు చిన్న విషయాలు కొట్టాడు, ఎందుకు కొట్టాడు అడగండి. చిన్న విషయం, ఒక్క విషయం, మీరు ఒక ఇన్సిడెంట్ ఎదురు మాట్లాడొద్దని కొట్టేది. ఎదురుగానే ఉన్నాడు కదా, అడగండి. కొట్టినవా లేదా? కొడుతుంటేలా అయినాయి మేడం, కాకపోతే మరి ఈవెన్ హింసించడం, మీకు ఎవరు లేరు అనడం అలాంటి జరగలేదు. అబద్ధం చెప్పక అన్నావు. అయితే ఆఫ్టర్ వీడితో సెకండ్ టైం వెళ్ళిన తర్వాత జరిగింది. అంతకు ముందే జరిగింది. ఆవిడ అసలు ఫస్ట్ మీరు వెళ్ళిపోవడానికి మీరు అతను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? నీకు కనెక్షన్ లేదా? నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా? ఉంటే ఒకవేళ ప్రూవ్ చేస్తావా? చేస్తా. ఆమె నెంబర్ ఆమె పిలిపించి అడుగుతా. నా దగ్గర నెంబర్ లేదు, నువ్వు ప్రూవ్ నీ దగ్గర ఉండే నెంబర్. సరే, ఆమెతో నాకు ఎఫ్ఐఆర్ ఉందని నువ్వు అంటున్నావు కదా, ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు నువ్వు పిఎస్కి ఎందుకు వెళ్ళలేదు? లేకపోతే పెద్ద మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్పలేదు? లేకపోతే పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడొచ్చు కదా నువ్వు? నాకు అంత ధైర్యం లేదు. నువ్వు ఎవరికి వద్దన్నావు, వీంతో వెళ్ళిపోయేంత ధైర్యం, ఎవరికి వద్దన్నావు, వీంతో వెళ్ళిపోయేంత ధైర్యం ఎవరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లా చేస్తున్నావు నా భర్తని. మళ్ళీ మా అమ్మ నాన్నకి చెప్పొచ్చు కదా. నువ్వు వద్దన్నావు. నేను వద్దంటే మళ్ళీ వీంతో వెళ్ళిపోయినావు. వెళ్ళిపోయినా భరించుకోలేక నాకు ఎవరు దిక్కున్నారు? ఎవరితో చెప్పుకోవాలి నేను? అంటే వాంతో చెప్పుకుంటావు? అవును, ఇప్పుడు వాడే దిక్కు అయ్యింది నాకు. వాడెట్లా దిక్కవుతాడు నీకు? మా అమ్మ నాన్న చెప్పేది ఉంటే, పెద్ద మనుషులు ఉన్నారు కదా ఊర్లో, పెద్ద మనుషులు చెప్పేది, పోలీస్ స్టేషన్ లో చెప్పేది ఉంటే వాళ్ళే అన్ని సెట్ చేస్తారు. ఎవరితో చెప్పొద్దన్నావు నువ్వు? మళ్ళీ వాడితో పొమ్మని చెప్పి. అంటే ఎవరితో చెప్పొద్దని అంటే మరి అతనితో వెళ్ళిపోమని చెప్పాడు. అతను కరెక్ట్, అడగండి మీరు, అడగండి. వాంతో పొమ్మని చెప్పినా చెప్పలేదు నేను అయితే. అట్లా వాంతో ఎందుకు పోయినా? అప్పటికి సంవత్సరం ముందు నుంచి ఎఫ్ఐఆర్ ఉంది మేడం. అడగండి, ఆమెను అడగండి. 3 నెలలు, సంవత్సరం ముందు నుంచి అతనికి సమాధానం చెప్పమ్మా. టైలర్ షాప్ కు అడిగితే 6 నెలలు, ఒక వారం 10 రోజులు వచ్చిన టైలర్ షాప్ కు, మిగతా ఏ రోజు వీళ్ళ బిహేవియర్ లో తేడా ఉండి నేను వద్దని చెప్పినా అని చెప్పింది టైలర్ ఆమె. వద్దని చెప్పిందంట నీకు. చెప్పింది. మళ్ళీ 6 నెలలు, అది సంవత్సరం ఎక్కడ తిరిగి? సంవత్సరం ఏం లేదు, 3 నెలలు కరెక్ట్ గా. వెళ్ళిపోక ముందు 3 నెలలు. ఆ 3 నెలలు ఎక్కడ తిరిగినావు? తిరిగినాం అంతే. ఎక్కడ తిరిగినా? నేను ఆటోలో తిరిగినాం. ఎక్కడ తిరిగినా? కూర్చునే వాళ్ళం ఏదైనా కాల్ ప్లేస్ ఉంటే. అని వేరే అంతా పోకూడదు కదా, భర్తను కదని. మరి అట్లా నేను తప్పు చేయలేదు కదా. నువ్వు తప్పు చేసినా తప్పు చేయటం నేను అడగట్లేదు, నువ్వు వేరే అంతా పోకూడదు కదా. పోకూడదు, తప్పే. ఎందుకు పోయినావు మరి వంతో?
వాంతో చార్మినార్లో అవన్నీ ఎందుకు పిల్లని తిరిగినావు? ఎంబడి పార్కులు పోయింది. ఎవరిని పెట్టుకొని తిరిగినావు, వేరే వాంతో పోతే తప్పే. పిల్లని ఎంబడి పెట్టుకునే కదా పోయింది. ఆ అమ్మాయిని పిలిపించండి. మీరు ఇద్దరు పోయినా తప్పు ఉండదు, వాంతో పోవడం తప్పే కదా. పరాయి మగంతో వాంతో చీరలు అవన్నీ ఎందుకు కొనిచ్చుకున్నావు? వాడేమన్నా నీ తమ్ముడా అని చీరలు కొని వెనక, లేకపోతే మీ వెనక పుట్టినోడా ముందు పుట్టినోడా కొని వెనక నీకు చీరలు కొని వెనక? నీకెందుకు కొనిస్తాడు చీరలు? చీరలు ఎందుకు కొనిస్తాడు? సినిమాలకు ఎందుకు తిప్పుతాడు? పార్కులకు మేము పోలేదు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పిల్లని చూసి కానిస్టేబుల్ గుర్తుపట్టింది తెలుసా? అంటే మీరు ఏ స్థాయిలో మేము పోలేదు. నేను చెప్పింది పూర్తి. పార్కులకు సినిమాలకు అయితే మేము పోలేదు. మిమ్మల్ని ఆ పిల్లని చూసి కానిస్టేబుల్ గుర్తుపట్టిండు మేడం. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గుర్తుపట్టిండు, మిమ్మల్ని పట్టుకోలే కానిస్టేబుల్ ఎప్పుడు? పట్టుకోలేదు. నిజం చెప్పు. ఎక్కడ? జగదీర్ గుట్టలు అదేడో జంగల్లోకి ఉంటే. అవును. ఎందుకు ఈడేం చేస్తున్నారు? అదే ఖాళీ ప్లేస్లో మీరు ముగ్గురు ఉంటే అవును. పోలీసు వాడు పట్టుకోలే? అవును. అడిగిండ్రు ఏం చేస్తారు అంటే ఇక్కడ మా చుట్టాలు ఉన్నారని చెప్పింది. అంటే ఖాళీ ప్లేస్లో చుట్టాలు ఉంటారా? ఖాళీ ప్లేస్ కాదు, ఇల్లు ఉంది అక్కడ. ఇల్లు లేదు, ఇల్లు దూరంగా ఉన్నాయి. నేను ఆ కానిస్టేబుల్ తీసుకుపోయి కూడా చూసి వచ్చిన. ఆ ప్లేస్ మొత్తం అంత పైన గుట్ట ఉంది, గుట్ట అవతల మొత్తం జంగల్ ఉంది. ఇల్లు చూసిన, ఇల్లు చూపిస్తాను. మొత్తం జంగల్ ఉంది, ఆ జంగల్ అవతల మొత్తం అడవిలాగా ఉంది. చూసిన నేను కూడా కానిస్టేబుల్ తీసుకుపోయి చూసి వచ్చిన. ఆ పిల్లని గుర్తుపట్టి ఆ కానిస్టేబుల్ అడిగి నేను ఎక్కడ చూసిన అమ్మాయి అన్నాడు. నేను ఎక్కడ చూసిన అమ్మాయి అని అడిగితే ఫస్ట్ ఆమె కూడా నన్ను ఎడ చూడలేదు అది అది అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను గట్టి అడిగితే అప్పుడు చెప్పింది. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గుర్తుపట్టే స్థాయిలో ఉన్నారు. ఇల్లు ఉంది, ఆ ఇల్లు చూపిస్తాను నేను. సరే ఇల్లు ఉంటే ఎవడతో పెడతాడు తెలియదు తిరుగుతావమ్మా? మొగుడు ఊరుకుంటాడా? నీకు తమాషాగా కనబడుతున్నాడు మొగుడు అంటే? జగదీర్ గుట్టల రూమ్ ఎందుకు తీసుకున్నారు మీరు సపరేట్గా? జగదీర్ గుట్ట కాదు, ఇటు చిత్రమ్మ గుడి దగ్గర. మేము ఏ రూమ్ తీసుకోలేదు. రూము లేదా? తీసుకోలేదు. లేదు. అబద్ధం చెప్పకు. నిజం చెప్తున్నా. ఎవరు చెప్పింది? పోలీసులతో చెప్పరు మీరు, అతని అమ్మా నాన్నతో చెప్పరు. ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళిపోతావు నువ్వు, ఇద్దరు పిల్లల్ని కనేసి ఒకడికి. ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేది? బుర్రుండి మాట్లాడుతున్నావు, బుద్ధి గడ్డిదిని మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే ఒక్క మాటలో కానీ ఏమన్నా అర్థం ఉందా? చిన్న చూపు చూశాడు, సరే చూశాడు. ఎందుకు చూశాడు? నిన్ను ఒకరు మర్యాదగా పెంచుకున్నారు, మంచిగా చూసుకున్నారు. నువ్వెందుకు వాళ్ళని కాదని ఇంకొకటి లవ్ చేసి ఒక డ్రైవర్ని లవ్ చేసుకుని ఎందుకు వచ్చి పెళ్లి చేసుకున్నావు? నీకు వెనక ఎవరున్నారని అడుగుతున్నావు. ఎవరు ఉన్న వాళ్ళని వదులుకొని వచ్చింది నువ్వా వాళ్ళ? వదిలేసి 7-8 సంవత్సరాల నుంచి నేను పెంచి పెద్ద చేసిన వాళ్ళు వాళ్ళని కాదని వదిలింది నువ్వా వాళ్ళ? నాకెవరున్నారండి అందుకని ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయాను. రేపు ఆడ ఇంకో మాట అంటాడు, నాకెవరున్నారు రిక్షా డ్రైవర్తో వెళ్ళిపోతావు అట్లాగా? నేను తీసుకెళ్ళినోడు ముందు చెప్పుచ్చు కొట్టాలి. అతను పిలిచి మాట్లాడదాం ఉండి. అసలు రండి. ఇప్పుడు తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుందండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకొని తెలియని వాళ్ళు మీరేంటో అతను కొట్టేది? ఈ పెళ్ళం వెళ్తే కదా అతను తీసుకెళ్ళాడు. ఏమండి మీకు ఒక కుటుంబం ఉంది కదా, మీకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా? ఇలాంటి ఒక పరిస్థితి మీ ఇంట్లో జరిగితే అతనికి వచ్చిన కోపంలో న్యాయం ఉందా లేదా? ఆయనకు వచ్చిన కోపంలో న్యాయం ఉంది కదా. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే మన జీవితంలో మనం చేసిన తప్పులే మనల్ని కాటేసేది. అందుకని మీరు అసలు ఎందుకు అట్లాంటి ఒక ఎదవ పని చేయాల్సి వచ్చింది చెప్పండి. మేడం మా ఇంటి పక్కనే ఉండేవారు మేడం. ఇంటి పక్కన ఉంటే నేను ఆమెకి చెప్పాను మేడం ప్రేమిస్తున్నాను. ఆమె ఒప్పుకోలేదు. అంటే మీకు ఆమెకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసి మీకు ప్రపంచంలో ఇంకా అమ్మాయిలే దొరకలేదు ఆమెను ప్రేమించడానికి? ఆమె వద్దన్నది మేడం. నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు వద్దని చెప్పి. అయితే సరే ఫ్రెండ్షిప్ లాగా తిరుగుదామని చెప్పాను. ఎక్కడైనా పిల్లలను బయటకు తీసుకెళ్లే వాళ్ళం మేడం. షాప్లోకి కూల్ డ్రింక్స్ కానీ తీసుకెళ్ళడం. అలా ఈయన మొత్తం చెప్పాలా మేడం? స్టోరీ మొత్తం చెప్పేసి మరి చెప్పాలి కదా ఏం జరిగింది. మీకు చరిత్ర తెలుసుకుంటే కనీసం ఒక 10 మందికి బుద్ధి వస్తుంది కదా. ఇలాంటి ఏదో పనులు చేయకుండా ఉంటారు ఎవరన్నా, జీవితాలు నాశనం కాకుండా. అందుకని మీరు ఏం జరిగింది చెప్పండి, చెప్పడమే మంచిది. తప్పులు ఎలా తప్పు చేస్తారు, అందరూ చేస్తారు తప్పులు.
ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు కనీసం మనం ఈ తప్పు చేశాము, దీనివన్నీ పశ్చాత్తాపడితే కొంచెం పాపమన్నా తగ్గుతుంది. అందుకని మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకుంటే అట్లీస్ట్ కొంచెం అన్నా భగవంతుడు క్షమిస్తాడు మిమ్మల్ని. చెప్పండి. షాప్కులో అక్కడక్కడ తీసుకెళ్లే వాళ్ళం మేడం. ఈమెతో పాటు ఇంకో అమ్మాయి టైలరింగ్కి వచ్చేది. టైలరింగ్కి వస్తే ఇద్దరు టైలరింగ్కి వెళ్ళేవాళ్ళు. అమ్మాయి మేము ముగ్గురం కలిసి ఎక్కడన్నా కూల్ డ్రింక్స్ కానీ తాగడానికి బేకరీ కానీ వెళ్ళేవాళ్ళం. ఆ అమ్మాయి లేకుండా ఎప్పుడు వెళ్ళలేము. ఎప్పుడన్నా పిల్లల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళం మేడం. పిల్లల్ని కూడా బాగా చూసుకునేవాడిని. అలా తిరుగుతూ ఉంటే ఈయన అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్ట, లవ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్ట మేడం. ఆ అమ్మాయి చెప్పింది నాకు. లవ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆమెకు ఫోన్ చేయించి రప్పించేవాడు ఆమెకు, అమ్మాయికి ఇంటికి. ఈమెను బయటకు తోలిచ్చేవాడంట షాప్. అక్కడ తీసుకురా, కిరాణా షాప్ అవి తీసుకురా, ఇవి తీసుకురా అని చెప్పి. మీకు తెలియదు ఇది అమ్మాయి చెప్పింది. నేను చూశాను మేడం. ఏం చూసారు మీరు? అమ్మాయిని షాప్ కు పంపించడం చూశాను. కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇస్తే వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు. అమ్మాయి ఈయన రూమ్ లో ఈమె బయట వచ్చి మాట్లాడుతున్నారు మేడం నాతో. మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే ఈయన టార్చర్ ఎక్కువైపోయింది. అమ్మాయికి ఫోన్ చేయక ఏం చేయక అని ఈమె చెప్పింది. చెప్తే ఏమన్నాడు, నాకు ఆమె మీద మనసు కలిగింది, చేస్తున్నా ఫోన్ చెయ్యు అని చెప్పి కొట్టేవాడు మేడం. బయటకు కూడా వినవచ్చేది మేడం సౌండ్. ఏడు అరిసేది. మళ్ళీ ఎవరికైనా చెప్తే బయట ఎవరికి చెప్తే నేను వదిలిపెట్టి ఇలాగ వెళ్ళిపోతా, లేదంటే నీ మీద బ్రోకర్ కేసు భయమిస్తా అని చెప్పాడు. మీరు విన్నారు? అది అమ్మాయి చెప్పింది. ఇంకా మీరు వినింది ఏంటి, మీరు చూసింది ఏంటి? అమ్మాయి చెప్పిన సంగతి పక్కన పెట్టండి. మీకు బుద్ధి గడ్డి తిన్నదన్న విషయం ఎప్పుడు తెలిసిందంటే అమ్మాయిని లవ్ చేశానని చెప్పినప్పుడే. అక్కడే మీరు మనిషి కాదు. ఇద్దరు పిల్లలు ఉండి, ఒక కుటుంబం ఉండి, ఒక సంసారం చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేయడం, మీరు వెళ్ళి లవ్ చేయడం ఏంటి? అదే అండి, నేను తప్పు నేను చేసిన తప్పే అనేసి అయిపోద్దా? ఇద్దరు పిల్లల గురించి ఆలోచించారా మీరు? అసలు ఆలోచించాను మేడం. ఏం ఆలోచించావు నువ్వు మేడం? చెప్తాను మొత్తం వినండి మేడం. అమ్మాయికి బాగా కొడతా ఉంటే, అమ్మాయి నిన్ను అంటే ఇష్టం అంటున్నావు కదా, చనిపోతాని పిల్లలను తీసుకుని బయటికి వెళ్తుండే మేడం. ఈయన టార్చర్ భరించలేక వెళ్తా ఉంటే నువ్వంటే అమ్మాయి లేకుండా నేను బతకలేనని చెప్పాను మేడం. నువ్వంటే నాకు ఇష్టము, పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ చనిపోతానని వెళ్తుంటే వద్దు, నేను బతికించుకుంటా అని చెప్పేసి నేను తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళి నిజామాబాద్లో కాపురం పెట్టాను మేడం. పిల్లలు స్కూల్ వేసాను. పిల్లలు కూడా స్కూల్ ఫీజులు కట్టాను. పిల్లల్ని బాగా చదివిస్తూ ఉన్నాను. ఈయన ఫోన్ చేసి మా ఇంటికి, మా నాన్నకు మా అమ్మకు ఫోన్ చేసి బెదిరించేవాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టాడు. ఆ టార్చర్ భరించలేక ఈయన పోలీసు వాళ్ళు ఫోన్ చేసేందుకు మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు మేడం. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత మమ్మల్ని ఈయన పోలీసు వాళ్ళని తీసుకుని వచ్చి మమ్మల్ని పట్టించారు మేడం. విడాకుల గురించి లాయర్ మాట్లాడాము మేడం నిజామాబాద్లో. ఆ లాయర్ని మాట్లాడాము. లాయర్తో ఫోన్ చేస్తుండే. మాకు ఫోన్ కాంటాక్ట్ లేదు మేడం. ఆ లాయర్ ద్వారానే ఆమె అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండే. మాట్లాడినప్పుడు ఆయన బూతులు తిట్టేవాడు. పెళ్ళం ఎవరితో వెళ్ళిపోతే ఆడు మంచోడు మహాత్ముడు అని చెప్తారు ఎవరన్నా? నేను ఉండలేను, నాకు చెప్పరు కదా. చెప్తారా? మరి తిట్టకుండా ఏం చేస్తారు? సరే చెప్పండి. తర్వాత నాకు విడాకులు కావాలని అడిగింది. విడాకులు ఇస్తాను అని చెప్పాడు మేడం. ఇస్తాను అని చెప్పేసి లాయర్ను సైన్ పెట్టమంటే లాయర్తో ఎవరెవరితో ఫోన్ చేయించాడంట మేడం. లాయర్కు పై అధికారులతోటి లాయర్ను బ్లాక్మెయిల్ చేసిండు. బ్లాక్మెయిల్ చేసి లాయర్కి 20,000 లంచం ఇచ్చిండు. లంచం ఇచ్చి లాయర్కు మేము వాడే సిమ్ నెంబర్ చెప్పిండు, ఫోన్ నెంబర్ చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ ద్వారా మమ్మల్ని పట్టుకుని ఇక్కడ తీసుకొని వచ్చిండు కుక్కడపల్లికి తీసుకొని వచ్చి నన్ను బాగా పిఎస్లేసి కొట్టించింది మేడం. జైలుకి పంపించారు. జైల్లో 1 వారం రోజులు ఉన్నా మేడం. అమ్మాయి అంటే నాకు ఇష్టం మేడం. జైలుకి వెళ్ళాను మేడం. ఇలా జరిగిన తర్వాత మా ఫాదర్ నేను జైల్లో ఉండగానే చనిపోయాడు. కన్నా తండ్రి సాగు కూడా చూడలేని దౌర్భాగ్యుని మేడం. నేను అట్లని అమ్మాయి మీద ప్రేమ లేదు అనుకోకండి. ప్రేమ ఉంది మేడం, ప్రేమ ఉంది. అయిన తర్వాత జైలు నుండి వచ్చిన తర్వాత నేను తిండి తినకుండా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ చెప్పింది, మా అమ్మకి అంత ఏం తెలియదు మేడం. ఈయన బాగా మా నాన్నలకు ఫోన్ చేసి మిమ్మల్ని మీ ఏడ కనబడతాడా, ఈ భూమండలంలో ఎక్కడన్నా పట్టుకొచ్చి చంపేస్తాను బెదిరిస్తే మా నాయన ఆ దిగులకే చనిపోయాడు మేడం. బాగా బెదిరించాడు. నన్ను చంపేస్తాని మా బాబాయ్ కూడా ఫోన్ చేసి బెదిరించాడు మేడం. ఇవ్వండి ఏడ కనబడ్డదంతా హైదరాబాద్లో తిరగొద్దు అంటాడు మేడం. నేను హైదరాబాద్ ఏడ తిరిగినా నన్ను చంపేస్తాను బెదిరిస్తాడు. వాళ్ళు మీ పెళ్ళాన్ని ఎవడన్నా తీసుకెళ్ళిపోతే ఇలాగా నేను చెప్పేది వినండి, మీరు అదే పనిగా చేస్తారు. పిలిచి బొట్టు పెట్టి పెళ్లి చేసి పంపిస్తారా? నీ పెళ్ళాన్ని ఇప్పుడు అతని పొజిషన్ నువ్వు ఉన్నావయ్యా, నీ పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్ళిపోయాడు అట్లాగా, వాళ్ళు బొట్టు పెట్టి నీకు మహాత్ముడు అని చెప్పి నీకు సన్మానం చేస్తారు ఎవరన్నా? ఇష్టంతో వెళ్ళాను మేడం. ఇద్దరు ఇష్టంతో వెళ్ళారు. ఎలా వెళ్ళారు? అతనికి మంట ఉండదా? నువ్వేదో అతను నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళ నాన్న మా అమ్మని బెదిరించాడు, మా నాన్న బెదిరించాడు, నన్ను చంపేస్తానన్నాడు, ఇవన్నీ ఏదో అతను చేసిన తప్పుల్లా చెప్తున్నావు. నేనేం
తలుచుకున్నానంటే అతను చేసిన తప్పు కాదు అది. అతని పొజిషన్లో ఎవరున్నా అదే చేస్తారు. సరే అతను మహాత్మ దుర్మార్గుడు దుష్టుడు అయితే పద్ధతిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అమ్మాయి డైవర్స్ అప్లై చేసి అతను చేసిన తప్పులు ప్రూవ్ చేసి డైవర్స్ తీసుకొని నువ్వు తీసుకెళ్ళి ఉంటే నువ్వు మగాడి. సార్ అమ్మాయికి ఎవరు లేరు మేడం. అవును, ఎవరు లేకపోతే ఎత్తుకెళ్ళిపోతావు, నువ్వు తీసుకెళ్ళిపోతావు. నువ్వు ఎవరు లేరు మేడం, ఎవరికి చెప్పుకుంటావు? బుర్ర తక్కువగా మాట్లాడుతున్నా. పోలీసులకు ఎవరన్నా ఉంటారు, పోలీసులు ఎవరికైనా చుట్టాలా, బంధువులా? ఇంకొకటి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక భార్యని ఇంకొకటి పెళ్ళాన్ని తీసుకొని నువ్వు వెళ్ళి నేను లవ్ చేస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని ఏమార్చో లేకపోతే ఆ అమ్మాయి మనసు మార్చో ఉండవయ్యా. నువ్వు రోజు తిరిగి వెళ్ళి అప్పుడు మొగుడు పెళ్ళ అన్నాక దెబ్బలాడుకుంటారు. ఆ టైంలో నువ్వు వెళ్ళి అయ్యో అమ్మ పాపం కళ్ళు తుడిచి నేను తీసుకెళ్ళి నీ కూల్ డ్రింక్ ఇస్తా, కాఫీ ఇస్తా, నువ్వు చేసే పద్ధతులని నువ్వు చేసుకున్నావు. అసలు అమ్మాయి మనసు పాడు చేసింది నువ్వా కాదా? ఆ లవ్ అన్న మాట నువ్వు ఎందుకు అనాలి అమ్మాయితో? ప్రపంచంలో అమ్మాయిలో దొరకలేదా? మరి అదే మరి నీకు కనిపించిన వాళ్ళని ఇంకోటి పెళ్ళాన్ని నాకు కనిపించింది వెళ్తానంటే అలాగే చేస్తాడు ఏ మొగుడైనా. అతను చేసిన తప్పేమీ లేదు, అతను చేసిన తప్పుల్లా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏంటి, ఏం కావాలంటారు మీరు? చెప్పు. నువ్వు చేసిందంతా రైటా? అదొకటే తప్పు మేడం. ఏదో ఒకటి తప్పు. అమ్మాయిని తీసుకెళ్ళడం. మరి నువ్వు ఇంకేం చేసావు? అమ్మాయిని తీసుకెళ్ళడం కాకుండా అదే తప్పు, అదే విషయం ఇక్కడ. అవును మేడం, అమ్మాయితోనే జీవిస్తాను మేడం. అమ్మాయితో ఎలా జీవిస్తావు? అతను మొగుడు విడాకులు తీసుకుంటాడు మేడం. విడాకులు అతను ఇవ్వకపోతే మీరు నిజంగా మీరు మంచి వాళ్ళు అయ్యి ఉంటే మీ ఇద్దరు మనసు మంచిది అయ్యిండి మీరిద్దరు కలిసి ఉండాలనుకుంటే అది ఒక పద్ధతిగా డివోర్స్ తీసుకొని తర్వాత నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఉంటే అది వేరే మేడం. పద్ధతిగా తీసుకోవడానికి ఆమెకి ఎవరు లా అనే వాళ్ళు ఎవరు లేకుండా మేడం. అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాలి, లేదా లాయర్ని పెట్టుకోవాలి, డివోర్స్ కావాలంటే. అంటే అతను నిజంగా ఆ అమ్మాయిని హింసించుంటే అదంతా మీరు ప్రూవ్ చేయాలి. మీరు ఇప్పుడు మీ మాటకి అతను ఇలాగ అనేసాడు, అలా కొట్టేశాడు, అమ్మాయిని పిలిచాడు, పంపించాడు. ఆమెకు ఎవరు లేరుగా మేడం. ఈయన చెప్పాడు పోలీస్ స్టేషన్ లో నీ మీద బ్రోకర్ కేసు బనాయిస్తానని చెప్పాడు. ఏది? అమ్మాయి మీద పోలీస్ స్టేషన్ చూస్తూ ఊరుకుంటాడా? అంతగా ఇక్కడికి రావడం తెలిసింది కదా మీకు ఇక్కడికి. అప్పుడన్నా ఇక్కడికి వచ్చి ఉండాలి. వచ్చి ముందే ఇలా చేస్తున్నాడు, ఇలా మమ్మల్ని హింసిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఇష్టం, ఈ అమ్మాయిని చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, మీరు ఏమన్నా ప్రూవ్ చేయగలిగితే మీరు చేసేవాళ్ళు. మీ దగ్గర ఏమీ లేదు. తిరిగింది మీరు, అతన్ని మార్చి ఆటోల్లో అక్కడికి ఇక్కడ అమ్మాయిని వేసుకొని తిరిగింది నువ్వు. చేసిన తప్పులన్నీ మీ ఇద్దరివి, అందుకని మీ ఇద్దరు పారిపోయారు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని కేసులు వస్తున్నాయి. ఏ మొగుడన్నా కొడితే తిడితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. 100 సెక్షన్స్ ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గవర్నమెంట్ 100 పద్ధతులు పెట్టింది. భర్త హింసిస్తే ఏ విధంగా తన రైట్స్ తను కాపాడుకోవచ్చు అనడానికి 100 విషయాలు ఉన్నాయి. ఆమెకు ఎవరు సపోర్ట్ లేరు మేడం. సపోర్ట్ ఎందుకుంటారు? అమ్మాయి చేసిన ఏదో పనికి. అమ్మాయి ముందు ఇతను పెళ్లి చేసుకున్నప్పుడు అలాగే చేసింది. ఎవరో మంచిగా అమ్మాయిని 6 ఏళ్ల వయసు 7 ఏళ్ల వయసు అమ్మాయిని పెంచుకున్న వాళ్ళని మోసం చేసో ద్రోహం చేసో వాళ్ళ ఇష్టానికి లేకుండా వాళ్ళు ఇష్టపడకపోయినా వాళ్ళకి రాసి ఇచ్చేసి వచ్చి ఇతను పెళ్లి చేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి చేసిన పనులని అదే ఇతను కూడా లవ్వే గది చేసింది, నిన్ను లవ్వే గది చేస్తుంది. ఎవరికి ఉంటారు? ఎవరికి ఎవరు ఉండరు. వాళ్ళకి అమ్మాయికి అమ్మా నాన్న లేరా? వాళ్ళ అక్క లేదా? వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? వెళ్ళి భర్తతో ఉండమన్నారు, నీతో వెళ్ళమన్నారా? తర్వాత మేడం అమ్మాయి మేము నిజామాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటే అమ్మాయి రోజు ఏడుస్తూ ఉండే, నాకు ఎవరు లేరా అన్నారు అని చెప్తే మచిలీపట్నం ట్రైన్లో వెళ్ళి వాళ్ళ అమ్మల అడ్రస్ అదే నీ బుద్ధి గడ్డి తినే ముందు చేసి ఉండాలి. నీ బుద్ధి గడ్డి తినే ముందు ఈ పని చేసి ఉండాలి. అతను నిజంగా అమ్మాయిని హింసించుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి అప్పుడు కూడా నువ్వు వెళ్ళ కనుక్కొని వచ్చి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇది పద్ధతి అని చెప్పి అతను కూడా డైవర్స్ ఇప్పించి నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఉంటే నువ్వు మనిషివి. ఇప్పుడు వచ్చి అతను తప్పు చేస్తాడంటే ఏంటి అర్థం? ఈ అమ్మాయి అంట ఈ అమ్మాయిని అతను హింసిస్తాడంట. మీరు 6 నెలలు ఈ అమ్మాయితో పాటు నువ్వు చీరలు కొంటావు, చార్మినార్లు తిప్పుతావు, కూల్ డ్రింకులు తిప్పుతావు, బేకరీలు తిప్పుతావు, ఇంకోటి చేస్తావు, మళ్ళీ ఈ అమ్మాయిని అతను హింసిస్తాడు. పద్ధతి అన్నది లేదా జీవించడానికి? ఒక ఆడపిల్ల బతికిదేనమ్మా? ఇదేమన్నా చీర లేకపోతే గాజులా లేకపోతే నగలా? ఇది బాగుంది, ఇది బాగుంది, కొనుక్కున్నా, ఇది వేసుకున్నా 10 రోజులు, తర్వాత మళ్ళీ ఇంకోటి నచ్చింది, ఈ చీర బాగుంది, తీసి పడేసి ఇంకో చీర కొనుక్కుంటాను అన్నట్ట మొగుళ్ళు. మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా. ఇద్దరికి అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు మీరు? డైవర్స్ ఇప్పిస్తే ఎందుకు ఇప్పిస్తారు డైవర్స్?
ఊర్లో వాడి పెళ్ళాన్ని నీకు నచ్చిందని చెప్పి డైవర్స్ ఇమ్మంటే ఆ గాజులు కొడుకొని కూర్చున్నాడు అతను. గాజులు తొడుక్కొని సిగ్గుండాలి మాట్లాడడానికి. మీ ఇద్దరు చేసిన పని ఎంత తప్పు, దీనివల్ల ఏంటేంటి ఉంటాయి అవన్నీ, దీనివల్ల రిపర్కేషన్స్ ఏంటి అంటే ఏది మంచి ఏది చెడు, మీకు దీనివల్ల లా పరంగా చట్టపరంగా ఏం జరుగుద్ది అన్నది ఆవిడని పిలుస్తా, చెప్తారు విను. తర్వాత డాక్టర్ గారిని కూడా పిలుస్తా, మీ బుద్ధి ఎంత గడ్డి తింది ఆయన కూడా చెప్తాడు. మీరు అసలు మీ సైకాలజీ, మీ మనుషులు ఏంటి, మన మనస్తత్వాలు ఏంటన్నది చెప్తాడు ఆయన. ఇద్దరు చిన్న పిల్లలు, అసలు ఆ పిల్లల్ని చూస్తే ఎలా చేయబుద్ధి వేసిందమ్మా నీకు ఆ పని? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొగుళ్ళు మార్చుకుంటా, పిల్లలు నాన్నలు మార్చుకుంటారా?